వెల్కమ్ టు జీవో స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిగ్రీ లెక్చరర్ హిందీ క్వశ్చన్ పేపర్ గురించి చర్చించుకుందాం. ఈ డిగ్రీ లెక్చరర్ హిందీ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 150 బిట్లు ఉంటాయి. ఒక బిట్కి వచ్చేసి 2 మార్క్స్. అలాగే ఇందులో పేపర్ 1 కూడా ఉంటుంది, జనరల్ స్టడీస్. 150 బిట్లు 150 మార్కులు ఉంటుంది. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, क्वेश्चन नंबर చూద్దాం. क्वेश्चन नंबर 1, निम्न रचनाओं का कालक्रम के अनुसार सही क्रम है. సో ఇక్కడ కొన్ని రచనలు ఇచ్చారు, వాటిని ఆర్డర్లో పెట్టమని చెప్పారు. సో ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ది ఆప్షన్ 1 రసరహస్య కవిప్రియ రసికప్రియ హితతరంగిణి. ఆప్షన్ 2 హితతరంగిణి రసికప్రియ కవిప్రియ రసరహస్య. ఆప్షన్ 3 కవిప్రియ హితతరంగిణి రసికప్రియ రసరహస్య. ఆప్షన్ 4 రసికప్రియ రసరహస్య హితతరంగిణి కవిప్రియ. సో వీటిలో కానీ చూస్తే మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2, అంటే హితతరంగిణి రసికప్రియ కవిప్రియ రసరహస్య అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి కామదేవ్ కా పర్యాయవాచక శబ్ద క్యా హై అని అడిగారు. దీంట్లో వచ్చేసి ఆప్షన్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మోద్, రెండో ఆప్షన్ వచ్చేసి ఇందివర, మూడో ఆప్షన్ వచ్చేసి దేవశ్రీ, నాలుగో ఆప్షన్ వచ్చేసి మనోజ్. సో ఈ 4 ఆప్షన్లో వచ్చేసి ఆన్సర్ ఏంటంటే మనోజ్ అనేది కామదేవ్ అనే మాటకి పర్యాయ శబ్దంగా మనం చెప్పుకోవచ్చు. ఆల్వార్ సంతోంకి సంఖ్య కితనీ హే అని చెప్పేసి 3వ క్వశ్చన్. దీంట్లో వచ్చేసి ఆల్వార్ సంతోంకి సంఖ్య ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 వచ్చేసి 12. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఆప్షన్ 4 12. వల్లభాచార్యకి 4 కవి శిష్య కౌన్ కౌన్ తే. వల్లభాచార్యకి ఉన్నటువంటి 4 కవి శిష్యులు ఎవరెవరు అని అడుగుతున్నారు. సో వాళ్ళని కూడా మనం అక్కడ ఆర్డర్లో ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి సూర్దాస్, కుమ్మన్ దాస్, పరమానంద్ దాస్, కృష్ణదాస్ అని. ఆప్షన్ 2 వచ్చేసరికి కృష్ణదాస్, సూర్దాస్, నందదాస్, చీతస్వామి అని. అలాగే ఆప్షన్ 3 వచ్చేసి నందదాస్, సూర్దాస్, చీతస్వామి, కుమ్మన్ దాస్ అని. ఆప్షన్ 4 వచ్చేసరికి సూర్దాస్, చతుర్భుజ్ దాస్, పరమానంద్ దాస్, నందదాస్ అని చెప్పేసి. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 4 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అనమాట. సూర్దాస్, కుమ్మన్ దాస్, పరమానంద దాస్, కృష్ణదాస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చन नंबर 5 వచ్చేసరికి నిమ్న వాక్యం में से कौन सा पूर्ण भूतकाल का वाक्य है అని ఇచ్చారు. సో దాని కింద 4 ఆప్షన్లు ఇచ్చారు. వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసరికి గీత సో రही थी. ఆప్షన్ 2 వచ్చేసరికి మురారి ఆయా था. ఆప్షన్ 3 వచ్చేసరికి వహ ఆయా है. ఆప్షన్ 4 వచ్చేసరికి మోహన్ ఆయా. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసరికి 2 మురారి ఆయా था. क्वेश्चन नंबर 6 వచ్చేసరికి రీతికాలీన్ రామకావ్యధారకే కవి హే. సో రీతికాలానికి చెందినటువంటి రామకావ్యధార కవి ఎవరని చెప్పేసి అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసరికి సేనాపతి, ఆప్షన్ 2 వచ్చేసరికి సుఖహరణ దాస్, ఆప్షన్ 3 గుమాన్ మిశ్ర, ఆప్షన్ 4 పద్మాకర్ అని చెప్పేసి ఇచ్చారు. సో రీతికాలీన్ రామకావ్యధారకే కవి ఎవరంటే ఆప్షన్ 1 सेनापति. क्वेश्चन नंबर 7, शिव सिंह सेंगर ने अपने इतिहास ग्रंथ शिव सिंह सरोज की रचना किस पद्धति को आधार बनाकर किया है అని ఇచ్చారు. సో దీనికి కూడా 4 ఆప్షన్ వచ్చేసరికి वर्णानुक्रम पद्धति को, ऑप्शन 2 वैज्ञानिक पद्धति को, ऑप्शन 3 विधेयवादी पद्धति को, ऑप्शन 4 కాలానుక్రమ పద్ధతి కో అని చెప్పేసి. సో శివ్ సింగ్ సేంగర్ అనే అతను తన గ్రంథమైనటువంటి శివ్ సింగ్ సరోజ్లో ఏ పద్ధతిని ఆధారం చేసుకుని రాశారంటే వర్ణానుక్రమ పద్ధతి అని చెప్పేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. क्वेश्चन नंबर 8 వచ్చేసరికి భారతీయ ఆర్య భాషాओं का वर्गीकरण किसकी कृति है
భారతీయ ఆర్య భాషా యొక్క వర్గీకరణ కిస్కి కృతి హే దీనికి వచ్చేసి ఆప్షన్ 1 గార్సద తాసి, ఆప్షన్ 2 గ్రియర్సన్, ఆప్షన్ 3 హరదేవ్ బాహరి, ఆప్షన్ 4 వచ్చేసరికి సుమిత్ కుమార్ చటర్జీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో భారతీయ భాషా యొక్క వర్గీకరణ అనేది ఎవరి యొక్క రచన అంటే ఇది గ్రియర్సన్ యొక్క రచనగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 2 ఆప్షన్ 2. क्वेश्चन नंबर 9 रहस्यवाद का उद्भव वैदिक काल से हुआ है, यह मत किसका है? సో రహస్యవాదం అనేది ఎప్పుడు ఉద్భవించిందంటే వైదిక కాలం నుంచి అని చెప్తున్నారు. సో ఇది ఎవరు చెప్పింది, ఇవంటే ఎవరు చెప్పారంటే ఆప్షన్ వచ్చేసరికి హజారి ప్రసాద్ ద్వివేది, ఆప్షన్ 2 జయశంకర్ ప్రసాద్, ఆప్షన్ 3 సుమిత్రానంద్ పంత్, ఆప్షన్ 4 రామ్ కుమార్ వర్మ. సో రహస్యవాద ఉద్భవ వైదిక కాల్ से हुआ है అని ఎవరు అన్నారంటే ऑप्शन 2 जयशंकर प्रसाद. क्वेश्चन नंबर 10 विद्यापति को किस राजा का दरबारी कवि थे? विद्यापति किस राजा के दरबारी कवि थे? आंसर వచ్చేసరికి ऑप्शन 1 सुजान सिंह के, ऑप्शन 2 कीर्ति सिंह के, ऑप्शन 3 अकबर के, ऑप्शन 4 औरंगजेब के. సో విద్యాపతి ఏ రాజు దర్బార్ కవి అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి औरंगजेब. సాహిత్య రచన నిమ్न में से किसकी రచన है? సాహిత్య రచన అనేది ఈ క్రింది వారిలో ఎవరు రాసినటువంటి రచన. సో ఆప్షన్ వచ్చేసరికి 1 అంబికా ప్రసాద్ వాజ్పేయి, 2 కృష్ణశంకర్ శుక్ల్, ఆప్షన్ 3 పద్మలాల్ పునాలాల్ బక్షి, ఆప్షన్ 4 శ్యామ్ సుందర్ దాస్ అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 శ్యామ్ సుందర్ దాస్. राम की शक्ति पूजा पर किस प्रबंध काव्य का प्रभाव परिलक्षित होता है? సో ఇది క్వశ్చన్ నెంబర్ 12 అనమాట. ఇందులో నుంచి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసరికి కృతివాస్ రామాయణ్, ఆప్షన్ 2 గాథా సప్తసతి, ఆప్షన్ 3 భాగవత్ పురాణ్, ఆప్షన్ 4 బరవై రామాయణ్. సో राम की शक्ति पूजा पर किस प्रबंध काव्य का प्रभाव परिलक्षित होता है అంటే ఆన్సర్ మనం కృతివాస రామాయణం అని చెప్పేసి చెప్పుకోవాలి. क्वेश्चन नंबर 13 आधुनिक हिंदी साहित्य की भूमिका के लेखक. ऑप्शन 1 चतुर्सेन शास्त्री, ऑप्शन 2 डॉक्टर रामशंकर शुक्ल रसाल, ऑप्शन 3 डॉक्टर लक्ष्मी नारायण वर्षने, ऑप्शन 4 వచ్చేసరికి హజారి ప్రసాద్ ద్వివేది. సో ఆధునిక హిందీ సాహిత్య భూమిక అనేటువంటి రచయిత ఎవరంటే ఆప్షన్ 3 डॉक्टर लक्ष्मी सागर वर्षने. क्वेश्चन नंबर 14 आधुनिक भारतीय भाषाओं का विकास हुआ. ఆధునిక భారతీయ భాషలు అనేవి దేని నుంచి ఉద్భవించాయి అంటే ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారనమాట. ప్రాకృత్ సే, పాలీ సే, సంస్కృత్ సే, అపభ్రంశ అని చెప్పేసి వరుసగా 4 ఆప్షన్లు ఉన్నాయి. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి 4వది अपभ्रंश से. एक नार ने अचरज किया, सांप मार पिंजरे में दिया. प्रस्तुत पंक्तियों के रचनाकार है. एक नार ने अचरज किया, सांप मार पिंजरे में दिया అనేటువంటి ఈ కవులలో లైన్ రాశారు. అమీర్ ఖుస్రో, రహీం, కబీర్ దాస్, విద్యాపతి. సో ఎవరన్నారంటే ఈ మాట అమీర్ ఖుస్రో. ఆన్సర్ వచ్చేసరికి 1. ग्रेसन ने अपने इतिहास ग्रंथ द मॉडर्न वर्नाकुलर लिटरेचर ऑफ हिंदुस्तान को कितने अध्यायों में बांटा है? ग्रेसन తాను రాసినటువంటి మోడర్న్ వర్నాకులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అనే గ్రంథాన్ని ఎన్ని అధ్యాయాలుగా విభజించారంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 4 ఆప్షన్లు ఇచ్చారన్నమాట. ఆప్షన్ 1 వచ్చేసి 10, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 వచ్చేసరికి 11 అని. సో గ్రేసన్ తన యొక్క గ్రంథాన్ని 11 భాగాలుగా విభజించారు. ఆన్సర్ వచ్చేసరికి 4. क्वेश्चन नंबर 17 चित्रकार अथवा किसी भी अन्य कलाकार की ही तरह कभी भी अनुकर्ता किसका कथन है? कभी भी अनुकर्ता है यह किसका कथन है? ऑप्शन వచ్చేసరికి 1 ప్లేటో, 2 వచ్చేసరికి అరస్తు, 3 వచ్చేసరికి सुकरात, 4 इलियट. चित्रकार अथवा
किसी भी अन्य कलाकार की ही तरह कभी भी अनुकर्ता है किसका कथन है దానికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అరస్తు పెరిప్సస్ కే లేఖక హై పెరిప్సస్ అనే రచన చేసింది ఎవరు ఆప్షన్ 1 కాల్డ్రిడ్జ్ ఆప్షన్ 2 క్రోచే ఆప్షన్ 3 లోంజాయినస్ ఆప్షన్ 4 రిచర్డ్స్ ఆన్సర్ 18th క్వశ్చన్ కి ఆప్షన్ 3 లోంజాయినస్ క్వశ్చన్ నెంబర్ 19 आधे अधूरे नाटक की पात्र है ఈ క్రింది పాత్రలలో ఏ పాత్ర అధూరే నాటకంలో ఉంది అంటే 4 ఆప్షన్లు ఇచ్చారు అందుట్లో వచ్చి ఫస్ట్ సుభద్ర సావిత్రి సునీత కరుణ సో ఆధే అధూరే నాటకంలో ఉన్నటువంటి పాత్ర ఎవరంటే సావిత్రి ఆప్షన్ 2 हिंदी के प्रचार के लिए किसने आर्य दर्पण का प्रकाशन करवाया स्वामी दयानंद सरस्वती गोविंद रानडे राजा राममोहन राय ने श्याम सुंदर दास ने सो हिंदी के प्रचार के लिए आर्य दर्पण का प्रकाशन करवाया स्वामी दयानंद सरस्वती ऑप्शन 1 అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట क्वेश्चन नंबर 21 उर्दू एक सभ्य तथा प्रगतिशील भाषा है और हिंदी 10-15 टेट बोलियों का एक समूह मात्र है प्रस्तुत कथन किस विद्वान का है ऑप्शन 1 बीम्स का ऑप्शन 2 ग्राउस साहब का ऑप्शन 3 गिलक्राइस्ट का ऑप्शन 4 प्राइस का सो आंसर వచ్చేసరికి बीम्स का क्वेश्चन नंबर 22 निराला की रचनाओं का प्रकाशन वर्ष के आधार पर सही क्रम कौन सा है निराला రాసినటువంటి ఈ రచనలని ఒక ఆర్డర్లో పెట్టమని చెప్పారు అనామిక గీతిక పరిమళ అణిమ ఆప్షన్ 2 వచ్చేసరికి పరిమళ గీతిక అనామిక అణిమ ఆప్షన్ 3 పరిమళ గీతిక అణిమ అనామిక ఆప్షన్ 4 అనామిక పరిమళ గీతిక అణిమ సో నిరాళ రాసినటువంటి రచనలు కనుక ఒక ఆర్డర్లో పెట్టినట్లయితే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది అనామిక పరిమళ గీతిక అణిమ క్వశ్చన్ నెంబర్ 23 మగహి బోలి కే క్షేత్ర హై మగహి అనే బోలి ఏ ప్రాంతాల్లో మాట్లాడబడుతుంది నాగోద్ షహడోల్ సతనా మెహర్ ఆప్షన్ 2 వచ్చేసరికి ఎటా కాన్పూర్ హరదోయి పీలీభీత్ ఆప్షన్ 3 పాట్నా గయా హజారీబాగ్ ఆప్షన్ 4 దర్భంగా పూర్ణియా సహరసా సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 पाटना गया हजारीबाग गौड़ी संप्रदाय के भक्त है ऑप्शन 1 सूरदास मदन मोहन ऑप्शन 2 राम राय ऑप्शन 3 नागरीदास ऑप्शन 4 गदाधर भट्ट गौड़ी संप्रदाय के भक्त వచ్చేసి ऑप्शन 2 राम राय क्रोचे के व्यंजना सिद्धांत को किस भारतीय आचार्य के साथ जोड़ा जाता है क्रोचे के अभिव्यंजना सिद्धांत किस भारतीय आचार्य के साथ जोड़ा जाता है ऑप्शन 1 क्षेमेंद्र ऑप्शन 2 वामन ऑप्शन 3 मम्मट ऑप्शन 4 कुंतक आंसर వచ్చేసరికి ऑप्शन 4 कुंतक धन्यवादाలు।